ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము తిరుపతిలో ఉన్నాం. సో తిరుపతిలో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తనకి అక్కడే పుట్టి పెరిగింది, అయినా కూడా తెలుగు బాగా మాట్లాడుతుంది. సో తనని మీకు తన చేత తెలుగు మాట్లాడిద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో తన తెలుగు ఎలా ఉంది, ఎక్కడ కూడా తనకి ఆ అమెరికన్ యాక్సెంట్ రాకుండా ఎలా మాట్లాడింది అనేది చూసేద్దాం రండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, అంజలి. కానీ చాలా ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతుంది. అక్కడ పుట్టి పెరిగినా కూడా ఎక్కడ కూడా అమెరికాలో యాక్సెంట్ అది రానే రాదనమాట. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది తెలుగు. మనం మాట్లాడుతాం. మామూలుగా ఏంటంటే యూఎస్లో పుట్టిన పిల్లలు ఏంటంటే మనం అసలు అర్థం చేసుకోవడానికి కొద్ది టైం పడుతుంది అనమాట. కానీ నాకు అంజలి మాట్లాడేది చూసి ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో చిన్నప్పుడు తను ఇక్కడ ఒక 1 year ఉండిందంట. 1 year ఉండే మధ్యలో దాదాపు ఒక 18-19 years గ్యాప్. అయినా మా ఫ్లూయెన్సీ తగ్గలేదు. బాగా మాట్లాడుతుంది అనమాట. కొద్దిగా మాట్లాడేది ఒకటి. నేను చెప్తున్నాను కదా తెలుగు బాగా మాట్లాడతావని. నాకేం మాట్లాడాలో తెలీదు. ఇంకోటి, నిన్న ఫోన్లో వాళ్ళ పిన్ని వాళ్ళ చిన్న అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటే అక్కడ టాబ్లెట్లు అక్కడ ఉన్నాయనేది కూడా మాత్రలు అక్కడ ఉన్నాయా అని నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా తను చూడు పక్కా తెలుగులో ఎంత బాగా మాట్లాడుతుందో అని చెప్పి. నేనే వాళ్ళలో మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడితే కదా తెలుస్తుంది నీ తెలుగు ఎట్లా. నేను చెప్పింది నిజమా కాదా అనేది ఏం చెప్పంటారా? ఏదో ఒకటి చెప్పు. మేము తిరుపతికి వచ్చాము, ఇక్కడ ఎట్లా అనిపించింది నీకు చెప్పు. తిరుపతిలో వేడి ఉంది. తిరుపతిలో వేడిగా ఉంది. తర్వాత నడిచి రాగలుగుతావా తిరుపతికి? లాస్ట్ టైం వచ్చాము, మెట్లకి వచ్చాము. ఎట్లా నిందా నెప్పులు పుట్టలే బాగా కాళ్ళు? మమ్మీ స్లో ఎక్కింది, నేను ఫాస్ట్ ఎక్కేసా. అంటే నేను ఏజ్ మమ్మీ ముసలం అయిపోయింది కదా. మధ్యలో మీరు మాట్లాడుకోండి. ఎక్కడికెక్కడ ట్రిప్పులన్నీ వెళ్ళొచ్చింది అది కూడా చెప్పు. వచ్చినప్పుడు నేను మనాలికి వెళ్ళొచ్చా. మనాలి వేరే ఫ్రెండ్స్ 10 members వెళ్ళొచ్చాము. ఈయన మమ్మల్ని వెంటాడుతున్నాడు. చూపించే కారట మమ్మల్ని వెంటాడుతున్నాడు. ఈయన ఊరికే తిరుగుతా మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మేము వేరే వీడియో తీసుకుంటామంటే మళ్ళీ ఇంజిన్ కూడా ఆపట్లేదు. మనాలికి వెళ్ళావు. తర్వాత మనాలికి వెళ్ళొచ్చి కానీ కొట్టు ఎంతసేపు ఇదే పనుకున్నట్టుంది. లేదు, వాళ్ళు రివర్స్ చేసుకుంటారు. అది కాదు, ఇందాక నుంచి అట్లా మాట్లాడిస్తూ వస్తుంది. మనాలికి వెళ్ళావు, ఏం చేసావు మనాలిలో? మనాలిలో సోలాంగ్ వ్యాలీ అంటే సోలాంగ్ వ్యాలీ 1 day వెళ్ళేసి పార్వతీ రివర్ దగ్గర కొంచెం పెద్దగా మాట్లాడు. ఎందుకంటే మన మైకులు లేవు కదా. మనకు మైకులు ఉన్నాయంటీ. నీ దగ్గర ఉన్నాయా? మనాలిలో 2 days ఉండేసి మళ్ళీ పార్వతీ రివర్ దగ్గర ఒక స్టేలో ఉన్నాము. రివర్ పక్కనే అంటే ఆ స్టే మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి కదా. ఆ స్టే మొత్తం స్టేకి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో మొత్తం రివర్ అంతా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ స్టే ఒకటే ఉండిపోయింది. మిగతావన్నీ ఆ సేమ్ సైడ్ వాక్ లోనే ఉంటాయి కదా, అవన్నీ ఉండిపోయింది. కింద ఉన్న అన్ని అంటే నాకు చెప్పాలంటే నాకు రావట్లేదంటే. అక్కడ చూడు, నీకు అక్కడ కాన్సెప్ట్ ముఖ్యం కాదు, నీ తెలుగు వాళ్ళకి వినిపించడానికి చెప్పా. బాగా చెప్పు. అన్ని కొట్టుకోపోయినాయంట. అమెరికాలో ఏం చేస్తుంది అది కూడా అడిగి, అమెరికాలో ఏం చేస్తుంది, ఇండియాలో ఏం చేస్తుంది అన్ని అడిగి. అమెరికాలో ఏం చేస్తుంది, ఇండియాలో ఏం చేస్తుంది. ఇండియాకి వస్తే ట్రిప్పులు కొడుతుంది. అమెరికాలో ఇండియాకి ట్రిప్పులు అంటే ఏమి ఇష్టం నీకు? ఇండియాలో మొన్న వచ్చి చూస్తున్నావు కదా. గోవా కాదు, ఎక్కడికి వెళ్ళావు? కాశ్మీర్కి వెళ్ళావు. కాశ్మీర్ కాదంటే రాజస్థాన్ వెళ్ళి ఒక వెడ్డింగ్ షూట్ ఉంది, ఫోటో ఉంది. తనకి ఫోటో షూట్ అంటే ఇష్టం అన్నమాట. బాగా తీస్తుంది. ప్యాలెస్ అదేంది, రాజస్థాన్ ప్యాలెస్ తీసింది. రాజస్థాన్ ప్యాలెస్ పేరు కూడా గుర్తులేదు. ఫోటో షూట్ అంటే ఇష్టం కాదు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీనే తన ఇది ప్రొఫెషనే. జాబ్ అది జాబ్. ఓకే, దానికోసం వెళ్ళావు అక్కడికి. ఎట్లా పెద్దగా చేస్తారంటే బిగ్ ప్యాక్ ఇండియన్ చాలా బాగుంది. అట్లాంటి పెళ్లి మనం చేసుకోవాలంటే ప్యాలెస్ లో చేస్తావు పెళ్ళా? నాకు లాటరీ తగిలితే చేసేస్తా. ప్యాలెస్ లో కాదంటే పోర్చుగల్ లో చేసుకుంటాం.
పోర్చుగల్లో చేసుకుంటావా? బాగా నచ్చింది పోర్చుగల్ నీకు? బాగా నచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళాలని అది మైండ్ లో పెట్టుకున్నా. బర్త్డే కని యూరోప్ ట్రిప్ వేస్తాను. పోర్చుగల్ వెడ్డింగ్ ఎవరు స్పాన్సర్ చేస్తారో చెప్పండి. ఎవరు స్పాన్సర్ చేసేది అక్కడ నేనే పెట్టుకుంటాను. అది తను నైట్ నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పింది, వాల్యూడ్ పాయింట్స్ అనమాట. తను 16 years నుంచి కూడా నేను ఎక్కువగా మమ్మీని డాడీని డబ్బులు అడగను, నేనే ఎర్న్ చేసుకుంటాను అని చెప్పింది. అది బాగా నచ్చింది. తర్వాత అంటే తను పెద్దయ్యాక వాళ్ళ మమ్మీని డాడీని కష్టపెట్టకుండా చూసుకోవాలా, అందువల్ల నేను కొద్దిగా బాగా సంపాదించాలా అని చెప్పింది. ఎప్పుడు 16 years నుంచి ఎప్పుడు మమ్మల్ని అడగలేదు. అదే అంటే అవసరం రాలా. కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా స్కాలర్షిప్, ఫుల్ స్కాలర్షిప్ తో చదువుకుంది. ఆమె అపార్ట్మెంట్ కు ఆమె కారు కొనుక్కునింది. ఎప్పుడైనా ఏదైనా మేము గిఫ్ట్లుగా ఏమైనా ఇస్తే తప్పించి ఇక్కడ అంటే మనం ఎక్కువ డిపెండెన్సీ ఉంటారు మన పిల్లలు ఇక్కడ కదా. ఇండియాలో మాకేమో ఇక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది అంటే అక్కడ కూడా వేరేగా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు మమ్మీ నాన్న అడిగేది అదంతా మైండ్ లో పెట్టుకోండి. నేనే సంపాదించి నేనే పెట్టుకుంటే అది హ్యాపీనెస్. అది మాత్రం ఇదే. ఎప్పుడైనా సరే మనం సంపాదించిన దాన్ని మనం ఖర్చు పెట్టుకున్న ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అనమాట. చూసాను కదా ఎట్లా. అది నేను కొన్ని ఛానల్స్ కూడా చూశాను. వాళ్ళు మాట్లాడడం మిక్స్ తెలుగు కదా, అది తెలిసిపోద్ది అనమాట. మిక్స్. సరే అది కూడా చెప్పే. ఒకవేళ ఎక్కడన్నా ఫోటోగ్రఫీలు కావాలి అంటే అమెరికా ఏది మళ్ళీ చెప్పు. అది కాదు, చెప్పు. అంజలి నూకా ఫోటోగ్రఫీ. అంజలి నూకా ఫోటోగ్రఫీ పెట్టే ఆంటీ అది కూడా. ఫోటోగ్రఫీ. మనం పూజ పెళ్లికి తనే ఫొటోస్ తీస్తుంది. అది మీ ఫొటోస్ ఎలా ఉంటాయి తెలియదు కదా. సో తను ఏమన్నా ఈ ఫోటో రాజస్థాన్ లో తీసాను కదా, అవి నేను పెట్టలేను. అట్లా కాదు, కొన్ని వెరీ టీమ్ తో పని చేశాను కదా, సో అది పెట్టేదాన్ని. ఆమె వెబ్సైట్ ఉంది. ఆమె వెబ్సైట్ ఓకే. వాటిలో ఏమన్నా కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి ఎట్లా తీసింది అనేది. విన్నారు కదా తెలుగు ఎట్లా ఉంది, కామెంట్స్ చెప్పండి. యాక్చువల్గా తను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా తీద్దాం అనుకున్నా, అది కుదరలేదు. అది కానీ యాడ్ చేస్తుంటే దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉండేదో మీకు తెలిసి ఉంటుంది. అక్కడ తను తీసిన ఫోటోగ్రఫీ ఎలా ఉంది అనేది కొన్ని యాడ్ చేశాను. ఇవి మనకు నచ్చం అనుకోండి, మన ఇండియన్ ఫోటోగ్రఫీ వేరే అక్కడ వేరే కాబట్టి. కాకపోతే తను తీసిన విధానం ఎలా ఉంది అని చూసేందుకు మాత్రం యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.